అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబుకు స్థానిక నేతలు అల్టిమేటం జారీ చేశారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ ని ఉన్నో హనుమంతరాయ్ చౌదరి, టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆశిస్తున్నారు. నిన్నటిదాకా ఇప్పుడు ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరు నేతలు ఒకే వేదికపైకొచ్చారు. అయితే కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ తనకే ఖరారైందని కాంట్రాక్టర్ అమ్మిలినేని సురేంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఈ ఇరువురు నేతలు సమావేశమై తమలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇవ్వకూడదని అల్టిమేటం జారీ చేశారు వారు. నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, అన్న హనుమంతరావు చౌదరి నెక్స్ట్ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, మా కుటుంబానికి నాకు సంబంధించిన మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మేమే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకొని పనిచేసినటువంటి ఏ నాయకునికి అవకాశం ఇచ్చినా కూడా మనము సమిష్టిగా అందరము కలిసికట్టుగా పనిచేసి మనకు ముందుకెళ్లాలని చెప్పి మన అందరి ఆలోచన మనం చేసుకొని వేరే సంబంధించినటువంటి వాళ్ళు రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదు. అంటే ఫేక్ ప్రచారాలని నమ్మద్దండి. మనం అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం జెండా ఎగరేసే దానికోసం సమిష్టిగా మన మధ్య చిన్న చిన్న విభేదాలు ఇంతవరకు జరిగినటువంటి పక్కకు పెట్టి ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తామని చెప్పి సందర్భంగా సవినయంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం.